ఒక కప్పు అన్నం, ఒక కప్పు శనగపిండి, 1 టీ స్పూన్ ఆయిల్తో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మెత్తగా దూదిలా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అడిగడిగి తింటారు. మళ్ళీ మళ్ళీ మీకు చేయమంటారు. అంత రుచిగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని 2 కప్పుల అన్నం తీసుకోవాలి. మిగిలిపోయిన రైస్ అయినా లేదనుకోండి వేడి అన్నమైనా తీసుకోవచ్చు అనమాట. ఏ కప్తో మీరు అన్నం తీసుకున్నారో అదే కప్పుతో శనగపిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు ఒకసారి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత అదే కప్పుతో మీరు పెరుగు కూడా తీసుకోవాలి. పుల్లటి పెరుగైనా తీసుకోవచ్చండి, నార్మల్ పెరుగైనా తీసుకోవచ్చు అనమాట. అలాగే ఒక 1/2 కప్పు వాటర్, 2 ఇంచు అల్లంని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి, పచ్చిమిరపకాయలు ఇంకో 2 యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నానండి. తర్వాత చెక్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. లాస్ట్లో మీరు ఒక 2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి, పంచదార అనమాట. వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలండి. పెరుగంతా ఇందులో బాగా కలాలన్నమాట. అలా బాగా కలిసిన తర్వాతే మీరు మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బ్యాటర్ అంతా వేసుకోవాలి. వేసాక మెత్తగా మిక్సీ చేసుకోవాలి. వీలైతే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి. బౌల్లో ఈ బ్యాటర్ అంతా షిఫ్ట్ చేసిన తర్వాత ఏ కప్తో మనం అన్నం తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ కూడా తీసుకోవాలి. ఇందులో వేసాక ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ రవ్వ అంతా ఈ బ్యాటర్లో బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. ఇప్పుడు వంట సోడా అయినా ఈనో అయినా వేసుకోవాలన్నమాట. ఒక 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత ఒక కేక్ మోల్డ్ అయినా ఒక ప్లేట్ అయినా తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. చేశాక ఈ బ్యాటర్ అంతా ఇందులో వేసుకొని ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేశాక మనం స్టీమ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కడాయి యూజ్ చేశాను. మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. కడాయిలో 1 కప్పు వాటర్ వేసుకొని ఇలా స్టాండ్ పెట్టుకొని ఈ గిన్నె పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత చెక్ చేసుకోండి. సరిగ్గా ఉడకలేదు అనుకోండి, ఇంకొక 5 నిమిషాలు మీరు ఉడికించుకోవచ్చు అనమాట. స్టీమ్ చేసుకోవచ్చు. అంతే. 20 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి, చాక్ ఇలా గుచ్చి చూసామనుకోండి, పిండి ఏవి అంటకుండా ఉండాలన్నమాట. అంతే. సో రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి. చల్లగైన తర్వాతే మీరు చాక్తోని కొంచెం ఇలా సైడ్స్ అన్ని లూజ్ చేసుకోవాలన్నమాట. లూజ్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోని ఇది టర్న్ చేసేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. మీరు ఇప్పుడు ఏ షేప్ అయితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొక విషయం అండి, మీ అందరికీ తెలిసిందే, స్వీట్ అండ్ స్నాక్ బై కృతిక అని కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. అందులోని మంచి స్వీట్స్, మంచి స్నాక్స్ రెసిపీస్ పెడుతున్నాను. మీరు కావాలంటే చెక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లాస్ట్లో మీరు తాలింపు వేసేసుకోవాలండి. ఆయిల్లోని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అంతేనమాట. దీనిపైన వేసేసుకొని ఇంకా మీరు సర్వ్ చేసేసుకోవడమే. టమాటో కెచప్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారనమాట. బాక్స్లోని ఇది పెట్టి కొంచెం టమాటో కెచప్ వేసేయచ్చు. లేదనుకోండి కొబ్బరి చట్నీ అని కూడా బాగుంటుందన్నమాట. మీకు నచ్చింది మీరు ట్రై చేయండి. మీకు ఏది నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.